అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కార్స్ అడ్డా తెలుగు. ఇది వచ్చేసి మారుతి స్టెలీరియో విఎక్స్ఐ ఆటోమేటిక్ వెహికల్. కార్ అయితే మంచి కండిషన్లో ఉంది. టైర్స్ కూడా సీల్ టైర్స్ ఉన్నాయి. 90 to 95% టైర్స్ ఉన్నాయి. కార్ అయితే చాలా నీట్గా ఉంది, బాగుంది. రూపాయి పని కూడా లేదనమాట మీకు. ఇది వచ్చేసి మనకు 65,000 కిలోమీటర్లు తిరిగింది. రీడింగ్ వచ్చేసి 65,000. 2014 వెహికల్. జెన్యున్ రీడింగ్ అనే చెప్తున్నారు, ఇబ్బంది లేదు. కార్లో అయితే ఎటువంటి రిపేర్ అయితే ఏం లేదు. దీని యొక్క ప్రైస్ చూసినట్లయితే 3 lakhs అని చెప్తున్నారు. దానిలో కూడా కొంచెం బార్గెనింగ్ అయితే ఉంటుంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఓనర్ నెంబరు డిస్క్రిప్షన్లో పెడతాను. డిస్క్రిప్షన్ అంటే వీడియో ప్లే అవుతున్నప్పుడు వీడియో కింద కనిపిస్తుంది. మీరు ఫోన్ అడ్డంగా కాకుండా మామూలుగా రెగ్యులర్గా ఎట్లయితే యూజ్ చేస్తారో అట్లా యూజ్ చేసి చూడండి. మనం వీడియో చూసేటప్పుడు మామూలుగా ఫోన్ ఇట్లా అడ్డంగా తిప్పుతాం కదా, అట్లా తిప్పకుండా చూస్తే మీకు కనపడుతుంది. ఓనర్ నెంబర్ కాల్ చేయండి. ఇది వచ్చేసి మారుతి సుజుకి సెలీరియో విఎక్స్ఐ ఆటోమేటిక్ వెహికల్. నెక్స్ట్ ఇది వచ్చేసినట్లయితే 2010 ఇన్నోవా వెహికల్. 2 లక్షలకు పైగా తిరిగింది. 2,12,000 తిరిగింది రీడింగ్. 8 సీటర్ వెహికల్, పెద్ద వెహికల్ కదా. సో వెహికల్ అయితే బాగానే ఉంది. 50% టైర్స్ ఉన్నాయి. కొంచెం టైర్స్ పర్సెంటేజ్ తక్కువ ఉందన్నమాట. కార్ అయితే చాలా నీట్గా ఉంది. ఏ ఏ ఇబ్బంది లేదు, ఎటువంటి రిపేర్స్ పోతే ఏం లేవని చెప్పేసి ఓనర్ చెప్తున్నాడు. కార్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే 3,80,000. దీంట్లో కూడా బార్గెనింగ్ ఉంటుంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఓనర్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, కాల్ చేయండి. 2010 రిజిస్ట్రేషన్, 2025 వరకు పేపర్స్ వ్యాలిడిటీలో ఉంటాయి. మళ్ళీ మనం రెన్యువల్ చేయించుకోవాలి. ఇది వచ్చేసి హైదరాబాద్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్లో ఉంది. ఇంతకుముందుకు మన సెలీరియో కూడా చెప్పాను, దాది కూడా హైదరాబాద్ లొకేషన్. 3,80,000. నెక్స్ట్ ఇది వచ్చేసి హుండాయ్ వెన్యూ 2022 రిజిస్ట్రేషన్. ఇందులో ఉన్నటువంటి ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి డీజిల్ వెహికల్. ఇప్పుడు డీజిల్ వెహికల్ కంప్లీట్గా బ్యాన్ అయిపోయినాయి కాబట్టి డీజిల్ వెహికల్ దొరకట్లేదు. మైలేజ్ కూడా చాలా తక్కువ వస్తుంది పెట్రోల్ వెహికల్కి. సో ఇది డీజిల్ వెహికల్ దొరకడం అదృష్టం. 2022 లాస్ట్ అన్ని ప్రొడక్షన్స్ ఆపేసారు 2022తోనే. ఇది అదే. ఇది వచ్చేసి టాప్ అండ్ వెహికల్. సన్ రూఫ్ కూడా ఉంటుంది దీనికి. సీల్ టైర్స్ ఉన్నాయి. వెహికల్ అయితే చాలా బాగుంది, మంచి కండిషన్ మీద ఉంది వెహికల్ కూడా. దీని యొక్క ఓనర్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి 7,90,000 చెప్తున్నాడు. మళ్ళీ ఇందులో బార్గెనింగ్ కూడా ఉంటుంది. ఖచ్చితంగా ఫిక్స్ రేట్ అయితే ఏం కాదు. ఎందుకంటే ఇది 2022 వెహికల్ కావడం వల్ల ప్లస్ డీజిల్ వెహికల్ కావడం వల్ల కొంచెం ప్లస్ ఉంటుంది మనకు. అంటే 2022 అంటే 15, 2037 వరకు నడుపుకోవచ్చు. ఇంకా 12 సంవత్సరాలు నడుపుకోవచ్చు. డీజిల్ వెహికల్ కాబట్టి మస్తు మైలేజ్ ఇస్తుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఓనర్ నెంబర్ డిస్క్రిప్షన్లో పెడతాను, కాల్ చేయండి. ఇది వచ్చేసి మనకు 2016 వెహికల్, స్విఫ్ట్ డిజైర్ టూరు. జనరల్గా ఇది ఎక్కువ శాతం కమర్షియల్ పర్పస్లో యూజ్ చేస్తారు, కానీ ఇది కమర్షియల్ పర్పస్లో అయితే ఏం తీసుకోలేదు, పర్సనల్ యూజ్ చేసుకున్నారు కాబట్టి ఇబ్బంది లేదు. కాకపోతే చిన్న చిన్న స్క్రాచెస్, గీతలు అయితే కనిపిస్తున్నాయి. ఓనర్ నెంబర్ అయితే మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. అన్ని మొత్తం క్లియర్గా అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాతనే మనీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కానీ లావాదేవీలు కానీ చేసుకోండి. అన్నీ చెక్ చేసుకోండి. దీని యొక్క ప్రైస్ వచ్చేసి 2,20,000 చెప్తున్నాడు. కొంచెం బార్గెనింగ్ ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఓనర్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అన్ని తెలుసుకొని క్లియర్గా తెలుసుకున్న తర్వాతనే మీరు వెళ్ళి కార్ని అయితే పర్చేస్ చేయండి. సో మొదటిసారిగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.